మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24 వచనాన్ని చదువుకున్నాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయిను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. 2వ అధ్యాయం 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరే, ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడతారు. పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడంట, మనం పాపం విషయమై చనిపోయాము అన్నాడు. అంటే ఇక జీవించేది మనం కాదు, పాపములో చనిపోయాం. చక్కగా చెప్తున్నాడు ఏంటంటే నీతి విషయమై జీవించాలి. ఇదే పౌలు గారు చెప్పాడు, జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాలో నీతి జీవిస్తుంది అని చెప్పాడు. ఇంకా పాపము విషయమై చనిపోయిన మనం పాపము ఎలా చేయిస్తాం? నేను ఆ విషయం చనిపోయాను, నేను సిలువ వేయబడ్డాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పాపము అనేది సిలువ వేయబడింది, ఇంకా పాపమునకు దాసుణ్ణి కాదు, నేను క్రీస్తు దాసుణ్ణి అని చెప్పారు. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడంటే పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. ఎవరంటే యేసుక్రీస్తు ఆ నీతి, ఆయన కొరకు జీవించున్నట్లు అని చెప్తున్నాడు. ఈ పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఒకనప్పుడు బ్రతికాం, ఎలాగో ఒకనప్పుడు జీవించాం, మనం మనుజాశలను అనుసరించి నడిచాం, పితృ పారంపర్యాచారాన్ని మనం అనుసరిస్తూ వచ్చాం. దాన్ని ఏమన్నాడంటే వ్యర్థ ప్రవర్తన అన్నాడు. వ్యర్థ ప్రవర్తనను మనం అనుసరిస్తూ వచ్చాం, కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన పాపము విషయం, మన అపరాధముల విషయం ఆయన చనిపోయాను అని చెప్తూ అంటున్నాడు, నీతి విషయమై జీవించినట్లు. అంటే క్రైస్తవుడు జీవితం నిండా నీతి కనిపించాలి. కనిపిస్తుందా? మనం ఎవరమంటే నీతిమంతులుగా తీర్చాడు ఆయన. నీతి, మనం ఎక్కడ చూసిన నీతి 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 కనిపించాలి. భ్రష్టత్వం, బబులోనంతా పాపమే. బబులోను లోకానికి గుర్తుగా ఉంది. ఆది కాండం 11వ అధ్యాయంలో చూసే బబులోను ప్రకటన గ్రంథం దాకా మనకేం కనిపిస్తుంది? బబులోను లోకము యొక్క తీవ్రత, లోకము యొక్క స్థితి, లోకము యొక్క పాపం. కానీ ఆ బబులోన్లో నీతిమంతుడు ఉన్నాడు. ఎవరైనా? దానియేలు జీవితంలో పాపం ప్రస్తావించబడిందా? పాపము లేనివాడిగా బ్రతికాడు. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు మనం. ఐగుప్తు అంతా ఎలాంటిదో మీకు తెలుసు కదా. ఐగుప్తు లోకానికి గుర్తు, కానీ ఆ లోకంలో పాపము జోలికి వెళ్ళలేదు, పాపపు ప్రస్తావన లేదు. యోసేపు జీవితంలో అలా బ్రతకాలి. నీతి విషయమై జీవించున్నట్లుగా అక్కడ యోసేపు కనిపిస్తాడు మనకి, ఇక్కడ దానియేలు కనిపిస్తాడు. నీ ముందు క్రీస్తు ప్రతిష్ఠితమయ్యాడు. ఆయన నీ కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు నన్ను ఆయన కొరకు బ్రతకమంటున్నాడు ఆయన. మరి ఒకనప్పుడు మనం ప్రజగా ఉండక ఇప్పుడేమయ్యాం? ఆయన ప్రజ అయ్యాం. ఇప్పుడు మీరు ఎవరండి అంటే మనం ఏం చెప్తున్నామంటే క్రైస్తవులు అండి. మేము ఎవరండి? మీరు క్రైస్తవుల్లో ప్రత్యేకత ఏంటంటే మేము క్రీస్తు వారమండి. అందుకే మేము క్రీస్తులాగా బ్రతుకుతామండి. ఎలా అంటే ఆయన గుణాతిశయాలు మాలో కనిపిస్తాయండి అని చెప్పాలి. కానీ కనిపిస్తున్నాయా మనలాగా? నేను ఒక మాట చెప్తాను, వినండి. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు క్రైస్తవులని. నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళే గుర్తుపట్టాలి మీరు క్రైస్తవులు కదా అని. అటువంటి స్థితి మనం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటున్నామా? మనం చెప్తే వాళ్ళకి తెలిసేదేంటి? అందరిలాగా బ్రతకరండి వాళ్ళు, అందరిలాగా జీవించరండి. వారు దేవుని ప్రజావారు, కనికరించబడ్డారు, ఆయన ద్వారా ఎన్నుకోబడ్డారు వాళ్ళు అని సాక్ష్యం చెప్పాలి కదా. అటువంటి స్థితి కలిగి జీవిస్తున్నామా? మనం రాజీ పడుతున్నామా లోకంలో? ఒక్కొక్కసారి మనం త్వరగా రాజీ పడిపోతాం లోకంలో. రాజీ పడద్దని, 7 అంతల అగ్ని అయినా రాజీ పడద్దు కదా. సింహపు బోన్ ఎదురైనా
రాజీ పడే పరిస్థితే కాదు. ఎందుకంటే మేము హామానుకి సాష్టాంగ నమస్కారం చేయం. ఏం చేస్తావో చెయ్యి. 127 సంస్థానాల్లో యూదులను చంపాలనుకున్నాడు. వాడి వల్ల అయిందా? అవదు. మాట అన్నాడు, నేను యూదుడను కనుక. మీరేం చెప్పాలి? నేను క్రైస్తవుడను. ఏంటి, ఎవరు చెప్పలేదు? పెద్ద చెప్పండి అమ్మా. నేను క్రైస్తవుడిని కనుక నేను చేయను. నేను క్రైస్తవుని కనుక నేను వెళ్ళను. నేను క్రైస్తవుని కనుక నేను తీసుకోను. నేను క్రైస్తవుని కనుక నేను ముట్టను. నేను క్రైస్తవుని కనుక ఎదురు నిలబడతా. ఇది కదా దేవుడు కోరుకుంటారు. ఒకానప్పుడు ప్రజగా ఉండక నేడేమయ్యాం? ఆయన దేవుని ప్రజ. మరి దేవుని ప్రజలుగా బ్రతికి ఆధిక్యత దేవుడు మనకి దయచేశాడు. ఆ స్థితిని పోగొట్టుకోకండి. ఆయన కొరకు బ్రతకండి, ఆయన కొరకు జీవించండి. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన మన పాపములను మ్రాను మీద మోసుకొని వెళ్ళాడు. ఆయన నీ పాపము నీకు నుండి దూరం చేశాడు. ఇప్పుడు క్రీస్తు కొరకు బ్రతుకుదాం, ఆయన్ని ప్రచురం చేద్దాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించును గాక.